మ్యాపింగ్ ఎవరు చేస్తారని అడుగుతా ఉన్నా. ప్రతి మనిషికి ఒకటే ఓటు, బీద వాళ్ళు ఉన్నా ఉన్న వాళ్ళు ఉన్నా ఒకటే ఓటు ఉండాలనే ఉద్దేశంతోనే సార్ తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఎలక్షన్ కమిషన్ సపరేట్ బాడీ, ఇది బీజేపీ పార్టీ బాడీ కాదు. ఇక్కడ ఉన్న పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీ ఉందా అని అడుగుతా ఉన్నా. మరి బీజేపీ పార్టీ ఎవరు పనిచేస్తూ ఉన్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు. బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో మన సంగారెడ్డి విషయంలో తీసుకుంటే సుమారు 1600 మంది బిఎల్ఓలు ఉన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్లు 5 మంది ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యూన్సీకి కోరుకుంటారు. మరి మ్యాపింగ్ ఎవరు చేసిన వాళ్ళే కదా చేసింది. ప్రతి ఒక్కరికి ఏంటంటే గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పుడు అక్కడ దొంగ ఓట్లు పడాయి. ఆ ఊర్లో ఉన్న ఓట్లు పడతాయి. 92% నుండి 98% దాకా ఓట్లు పడ్డాయి. మరి ఇదే సంగారెడ్డి అయినా పడంచేరు అయినా మిగతా ఎక్కడైనా కానీ 65, 68, 72%. మరి మిగతా ఓట్లన్నీ ఇక్కడ పోయినా అని అడుగుతా ఉన్నా. ఎందుకు ప్రతి ఒక్కరు 2, 3, 4 ఓట్లు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా ఎలిమినేషన్ చేయాలి? ఎలిమినేషన్ చేస్తే ప్రతి ఒక్కరికి ఓటరే ఆధార్ లింక్ తీసుకురావాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఉదాహరణ నేను చెప్తా, హైదరాబాద్లో ఓటు ఉండి ఢిల్లీలో ఓటు ఉన్నా కానీ ఇక్కడ ఎలక్షన్ ఇక్కడ ఓటు వేసి ఢిల్లీలో 2 hours మనం పోవడానికి ఆస్కారం ఉంది ఏరోప్లేన్ ద్వారా. అదేవిధంగా ఏ కాన్స్టిట్యున్సీ మన తెలంగాణ కాన్స్టిట్యున్సీలో ఉన్నా కానీ ఏ మూలకైనా కానీ ఇక్కడ ఓటు వేసి ఎక్కడైనా ఓటు వేయడానికి ఆస్కారం ఉంది. అందుకోసానికే దీన్ని ఏం చేస్తున్నారంటే ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగా పెరిగింది, ఎయిర్ కనెక్టివిటీ పెరిగింది. పెరిగిన తర్వాత మనకు ఉన్న ఓట్లో సర్వ్ తీసుకొచ్చిన తర్వాత ఇండియాలో ఎక్కడ ఉన్నా కానీ ఒకటే ఓటు ఉండాలనే ఉద్దేశంతో 4, 3 ఓట్లు ఉన్నా కానీ మీరు ఎక్కడ పెట్టుకుంటారు ఓటు? వాళ్ళు చెప్తా ఉంటారు, ఎక్కడ మీకు 3 ఓట్లు ఉన్నాయమ్మా, ఈ 3 ఓట్ల ఎక్కడ మీరు ఓటు ఉంచుకుంటారు. భారతదేశం ఇచ్చిన హక్కు ఏంటంటే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఎంత లేని వాళ్ళు అయినా కానీ ఒకటే ఓటు ఉంటుంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి? మీరు చూస్తూ ఉన్నారు, మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయినప్పుడు సర్వ్ తీసుకొచ్చిన తర్వాత హిస్టరీలో నాకు తెలిసినంత వరకు 90-93% ఎక్కడన్నా ఓటింగ్ పర్సెంటేజ్ అయిందా? అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ అయిన పర్సెంటేజ్ 92 నుంచి 93% ఎక్కడైనా అయిందా? అది తీసుకొస్తా ఉంటే సార్ ఓట్ చోరీ ఎన్ని ఓట్లు తీసేస్తా ఉన్నారు. ఏమి తీసేస్తారు ఓట్లు? దానికి లింక్ పెట్టారు. ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో 11 ఐడి కార్డులో ఏ ఐడి కార్డు ఉన్నా కానీ ఓటర్ దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ బేస్ ఏం చేశారంటే 2002 బేస్ తీసుకురావడం జరిగింది. ఈ 2002 బేస్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు 2026 వచ్చాము, 24 ఏళ్ళు ఉన్నాయి గ్యాప్లో. ఈ 2002 బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ని తీసుకుపోయి ఎక్కడైతే ఓట్లు ఉన్నాయో అప్పుడు ఓట్లు వేసారు. ఒక్కో ఇంట్లో నేను చూస్తూ ఉన్నాను 40-50 ఓట్లు ఉన్నాయి. మరి ఒక సర్నేమ్తోని 40-50 ఓట్లు ఉంటే వాళ్ళ తాత ఎప్పుడు పుట్టిండు, వాళ్ళ తండ్రి ఎప్పుడు పుట్టిండు, వాళ్ళ పిల్లలు ఎప్పుడు పుట్టిండ్రు, వాళ్ళ పిల్లలు ఎప్పుడు పుట్టిండ్రు, గ్యాప్ ఎంత ఉండాలి? మరి ఈ గ్యాప్ ఎంత చూడాలా లేదా? ఈ గ్యాప్ చూసి దాని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 2025 జనవరి నుంచి 2026 ఏప్రిల్ వరకు కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఫామ్ 6 ఇచ్చి వాళ్ళందరినీ ఎన్రోల్ చేసుకోమని చెప్తాం. అదేవిధంగా ఓటర్ చాలా మంది భయపడతా ఉన్నారు. మరి పోర్టల్ పోయి NVSP అని నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్లో పోయి అందరు సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్లో మన ఓటు ఉందా లేదా చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పోయి నీ ఓటు ఉందా, ఎపిక్ నెంబర్ కొట్టుకొని నీ ఓటు ఉందా లేదా ఓటు చూసుకున్నప్పుడు దాని ప్రపోజల్ పెట్టారు. అందుకోసానికి సార్ ఏంటంటే మ్యాపింగ్ చేసుకొని ఏ విధంగా ఓట్లు చేస్తూ ఉన్నారు, 2-3 ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో ఓట్లను ఎలిమినేషన్ చేసి
ఉన్న ఓటు ఒరిజినల్ ఓటు ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ కూడా తీసుకురాబోతున్నారు. ఈ మన ఓటు సపోజ్ ఉద్యోగ రీత్యా బయటకు పోయినా కానీ ఓటు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.